ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము. ఘోర విమాన ప్రమాదం జరిగింది. 242 మంది ప్రాణాలకు గాల్లో. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. పరిస్థితి దారుణంగా ఉంది. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఘోర విమాన ప్రమాదం జరిగిపోయింది. కుప్ప కూలిపోయిన ఎయిర్ ఇండియా ఫ్లైట్. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మెఘానీ గుజ్సెల్ విమానాశ్రయ సమీపంలో ఎయిర్ ఇండియాకి చెందినటువంటి విమానం కుప్పకూలిపోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేకాఫ్ అయిన సమయంలో ఫ్లైట్ కుప్పకూలిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. సివిల్ ఆసుపత్రి సమీపంలోనూ పెద్ద చెట్టును ఢీకొని జనావాసాలపై ఫ్లైట్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అప్రమత్తమైన మెఘానీ గుజ్సెల్ ఎయిర్పోర్ట్ అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో వారు ఘటనా స్థలానికి బీఎస్ఎఫ్ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే కూలిపోయిన ఈ ఫ్లైట్లో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మెఘానీ గుజ్సెల్ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున అంబులెన్సులు చేరుకున్నాయి. ఈ మేరకు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. ప్రమాదంలో అసలు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది గాయాలయ్యాయనే విషయం అయితే ఇంకా ఎటువంటి సమాచారం తెలియలేదు. ఈ సమాచారం అయిన వెంటనే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, అగ్నిమాపక సిబ్బంది, అలాగే జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. విమాన శకలాలు జనావాసాల మీద పడడం వల్ల మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానం అది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. పెద్ద శబ్దం చేస్తూ నిప్పు కణికలా నేలకు రాలింది. ఆ వెంటనే దట్టమైన పొగ వెలువడింది. సంఘటనా స్థలంలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంలో వాతావరణం మొత్తం భయానక వాతావరణం అయితే నెలకొంది. అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్లు, పోలీసు వాహనాలు, సైరన్ మోతలతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోతుంది. సహాయక చర్యలు అందజేయడానికి సంఘటన స్థలానికి స్థానికులు పరుగులు తీశారు. అందుబాటులో ఉన్న వాహనాలను, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడానికి అయితే వినియోగిస్తున్నారు.